జగిత్యాల పట్టణ వీక్లీ బజార్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. పారిశుద్ధ్యం లోపించడంతో స్కూల్ ఆవరణలో విషసర్పాలు తిరుగుతున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మనబడిలో భాగంగా నిధులు కేటాయించిన సర్కార్ అధికారుల నిర్వాహకం ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవలనే కోరుట్ల పెద్దాపూర్ గురుకులంలో పాము కాటుతో 2 విద్యార్థులు మృతి చెందారు. అయినా ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనపడకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు జంకుతున్నారు. ఇటీవల గురుకుల పాత భవనాల కూల్చివేత సందర్భంగా విషపూరిత సర్పాలు బయటపడ్డాయి. ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ మోరు నీళ్ళు స్కూల్ లోపటి నుంచి వెళ్తున్నది. దానివల్ల డెంగ్యూ జ్వరాలు కానీ టైఫాయిడ్లు కానీ ఇప్పుడు అక్కడ హాజరు చూస్తే విద్యార్థులు జ్వరాన పడి ఒక 50% విద్యార్థులు స్కూల్ రావడం లేదు. ఎందుకంటే జ్వరాలు పడి అక్కడ చాలా పెద్ద సమస్య. ఇంకోటి ఏంటంటే అక్కడ గడ్డి మొలిచి మొత్తం నాగుంపాములు నల్ల త్రాచుపాములు అక్కడ తిరుగుతున్నాయి. గతంలో పాటు మన జగిత్యాల జిల్లాలో పాటు నాగుంపాము కరిచి పిల్లలు మృతి చెందడం జరిగింది. అదే విషయం ఇక్కడ జరిగితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి దీనిపై అధికారులు స్పందించాలి. ఇంకోటి ఏంటంటే స్కూల్ లోపల మొత్తం టైల్స్ మొత్తం బిచ్చలు వెళ్ళిపోయి దాంట్లో నాగుమాలు వచ్చి కూర్చుంటున్నాయి. చాలాసార్లు పిల్లలు పాములను కొట్టి చంపడం జరిగింది. అదే కనుక ఏదైనా జరిగి ఉంటే చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి అధికారులకు నేను మనవి చేసింది ఏంటంటే ఉన్నటువంటి సమస్యను అక్కడ మోరు నీళ్ళు కానీ ఇప్పుడు వర్షం పడితే మొత్తం నీళ్ళు అనేటి చెరువు లెక్క పునాదుల లోపటి నుంచి వస్తున్నది. ఏ టైంకైనా బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. అక్కడ గడ్డి కానీ ఏదైనా కానీ సాఫ్ చేసి పిల్లలకు బెంచెస్ లేవు, బెంచెస్ అరేంజ్ చేయాలని చెప్పేసి నేను